మహాగణుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య అగ్ని అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆలోచన, ఆయన ఉద్దేశం మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అబ్రహాము బైబిల్ గ్రంథంలో 5 అద్భుతమైన ప్రార్థనలు చేశాడు. 18వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దని ప్రార్థన చేశాడు. 15వ అధ్యాయం 2వ వచనంలో, నాకు అన్నీ ఇచ్చావు కానీ నేను సంతానం లేనివాడిగా ఉన్నాను అని ప్రార్థన చేశాడు. ఇక 17వ అధ్యాయం 18వ వచనంలో, నేను సంతానం లేక ఉన్న నాకు ఇష్మాయిలు కుమారుడు అయ్యాడు కనుక ఇష్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనంలో, నీతిమంతులైన 50 మంది బట్టి ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని కాపాడవని దేశం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ఇక 20వ అధ్యాయం 7వ వచనంలో, అబ్రహాము దేవా మరి నా శత్రువు అయినటువంటి అబీమెలెకుని కరుణించు అని ప్రవక్తగా ప్రార్థన చేశాడు. దేవుని కొరకు, దేశం కొరకు, కుటుంబం కొరకు సంతానం ఆత్మ సంబంధంగా దొరకాలని ఆశపడటంతో పాటు అతడు అద్భుతమైన ప్రార్థన శత్రువుల కొరకు కూడా చేశాడు. ఈరోజు ఆదికాండం 15వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడిన ఒక అంశాన్ని పరిశుద్ధాత్ముడు మన ముందు వివరించబోతూ ఉన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. చిన్న ప్రార్థన. అద్వితీయ దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని కొందాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యాగ్ని కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు వెలిగింపబడడానికి సాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన వాక్యం ఎంతో శ్రేష్టమైన, బలదాయకమైనటువంటి, జీవప్రదాతమైనటువంటి, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అందించగలిగినటువంటి జీవజలమైన, జీవాహారమైన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి నీ వాక్యం చేత మమ్మల్ని సంధించండి. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం వింటుటడుగా ఒక బలమైనటువంటి దైవిక ప్రత్యక్షత కలిగి ఆత్మలో రేపబట్టుకు సహాయం చేయండి. ముఖ్య వర్తమానికుడిగా ఈ కార్యక్రమానికి నీవే అధ్యక్షుడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అబ్రహాము చాలా విశ్వాసులకు తండ్రి అయినటువంటి యోగ్యుడిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అబ్రహాము ప్రత్యక్షతలు, అబ్రహాము బలిపీఠాలు, అబ్రహాము ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా, యావత్ భూమి మీద ఉన్నటువంటి జాతి ప్రజల్లో సగం మందికి యోగ్యుడిగా, తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు, 5 అద్భుతమైన ప్రార్థన చేశాడు. 5 ప్రార్థనలో ఒక ప్రార్థన ఈరోజు మనం చదువుతున్నాం. ప్రభా అన్నీ ఇచ్చావు కానీ నేను సంతానం లేనివాడిని అయ్యాను, సొంతు లేనివాడిగా ఉన్నాను. ప్రతి క్రైస్తవుడికి ఏ ఆకలి, ఏ దప్పిక ఉండాలి. నాకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, అభిషేకం ఉంది, కానీ నేను ఆత్మలో సంపాదించలేకపోతున్నాను, గర్భం దాల్చలేకపోతున్నాను చింత, సువార్త ప్రకటించలేకపోతున్నాను భయం, ప్రభు సన్నిధికి అనేకులు నడిపించలేకపోతున్నాను ఆరాటం క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత గురించినటువంటి జాగ్రత్త ఎంత అవసరమో, సంఘక్షేమం కొరకు ఆత్మలు సంపాదించడం కూడా అంతే అవసరం. క్రైస్తవుడికి పరిశుద్ధత గురించిన భయం, ఆత్మల సంపద గురించిన ఆక్రందన 2 రెక్కల లాంటివి అనే విషయాన్ని ప్రభునందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము ప్రార్థన చేస్తూ, ప్రభా ఇన్ని ఇచ్చావు కానీ నేను సంతానం లేని వాడిని అయ్యాను. ఇదిగో నా ఇంటికి దమస్కు ఎలియాజరే వారసుడు అవుతాడు, లేకపోతే నా పరివారంలో ఒకడు నా ఆస్తికి, నా యొక్క జీవితానికి వారసుడు అవుతాడు అనగానే 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దిగి వచ్చిన దేవుని యొక్క వాక్యం అబ్రహాంతో మరలా మాట్లాడుతున్న మాట, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టినవాడే. ఈరోజు ఈ సందర్భంగా దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క అభిషేకానికి, దేవుని యొక్క విశ్వాసానికి, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క జీవానికి మనం వారసులుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మోషేకి వారసుడుగా యెహోషువ, అలాగే ఏలియాకు వారసుడుగా ఎలీషా, పౌలుకి వారసుడుగా తీతు, తిమోతి, ఎపఫ్రా మనకి కనబడతారు. ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ యోహానులో కనబడినట్లు, ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రకటన, ప్రసంగం పేతురులో కనబడినట్లు, ప్రభుని యేసుక్రీస్తులాగా ప్రజలను దేవుని దగ్గరికి నడిపించే శక్తి పౌలులో కనబడినట్లుగా ఈరోజు మనం దేవుని యొక్క గుణగణాలకి వారసులుగా కావాలి. అబ్రహాం అంటున్నాడు, నా ఆస్తికి, నా యొక్క సమస్తానికి, నా పరివారంలో ఒకడు వారసుడు అవుతాడు అనగానే వెంటనే దేవుడు అంటున్నాడు,
ఈ పనివాడిలో నీకు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయినటువంటి ఎలియాజరు కావచ్చు, పనివారు కావచ్చు, నిన్ను ప్రేమించేవారు కావచ్చు, నీ గర్భవాసన పుట్టలేదు కదా, వారు నీకు వారసులు కాదు. ఈరోజు వర్తమానం ఏంటంటే దేవునికి ఎవరు వారసులు, నిత్య జీవానికి ఎవరు వారసులు? అబ్రహాముకి వారసులు అయిన వ్యక్తిని పరిచయం చేస్తూ దేవుని యొక్క ప్రణాళికకి వారసులైన వారిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏలియా దుప్పటి అందుకోవడానికి ఎలీషా ఎలా ప్రయాసపడ్డాడో, ఏసన్న గారి దుప్పటి, భగత్ గారి దుప్పటి, జాన్ వెస్లీ దుప్పటి, సాధు సుందర్ సింగ్ దుప్పటి, భక్తుల యొక్క దుప్పట్లు అందుకోవడానికి ఈరోజు మనం వారసులుగా ఉండాలి. పురాతన మార్గంలో నిలిచి మన పితరులు చేసినటువంటి పరిచయం గురించి మనం ఆలోచించాల్సిన వారు ఉన్నాం. వారి లాంటి అనుభవాలు మనం ఎందుకు చూడలేం? బిల్లీ గ్రహం గారు యవన కాలంలో ఉన్నప్పుడు ఒక జాన్ వెస్లీ, నేను చూడాలి ప్రభా, కెన్ యూ డూ ఇట్ అగైన్, మరలా నువ్వు చేయగలవా అని దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసి ఒక జాన్ వెస్లీ లాంటి మహిమగలిగిన పరిచర్య ఆయన చేశాడు. మన పితరులు అభిషక్తులు, మన పితరులు శక్తివంతులు, మన పితరులు మహిమ కలిగిన వారు, మన పితరులు ఘనమైన ఉజ్జీవానికి వేదికగా ఉన్నారు. వారి ద్వారా దేవుడు గ్రామాల్ని, పట్టణాలని, దేశాన్ని షేక్ చేశాడు. ఈరోజు నీవు ఆశపడి ఒక వ్యక్తిలో ఉన్న ఆ మహిమ, ఒక వ్యక్తిలో ఉన్న జీవం, ఒక వ్యక్తిలో ఉన్న అభిషేకం, ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం, ఒక వ్యక్తిలో ఉన్న మాదిరి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రసంగ పటిమ నాలోకి రావాలి, నేను వారసుడుగా ఉండాలి అనుకుంటే ఈ వర్తమానం నీకు అంకితం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం అంటున్నాడు, నా ఆస్తికి, నా విశ్వాసానికి, నా భక్తికి, నా యొక్క నిబంధనకి వారసుడు నా పరివారంలో ఒకడు అవుతాడు కదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, దిగి వచ్చి, నాయనా అబ్రహామా, నీ పరివారంలో ఒకడు వారసుడు కాలేడు. ఈరోజు నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన పితరులకు ఉన్న అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, వారికి ఉన్నటువంటి ఉపవాసాన్ని, వారికి ఉన్న కన్నీళ్ళని, వారికి ఉన్న మాదిరి జీవితాన్ని, వారికి ఉన్న ఖచ్చితమైన నిర్భద్రత కలిగినటువంటి పరిశుద్ధ జీవితానికి మనం వారసులుగా మారాలంటే ఈ పూట దేవుడు మాట్లాడుతున్న మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తికి ఎవరు వారసు? బైబిల్ కాస్త క్షుణ్ణంగా ఆలోచన చేస్తే దేవుడు తన బలాన్ని సంసూర్కి ఇచ్చాడు, దేవుడు తన జ్ఞానాన్ని సులోభునికి ఇచ్చాడు, దేవుడు తన కలల అర్థం చెప్పే జ్ఞానం, శక్తి యోసేపుకి, దానియేలుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ యోహానులో మనం చూస్తాం, పరిచర్య చేయటం పౌలులో చూస్తాం, ప్రసంగం చేయటం పేతురులో చూస్తాం. దేవుని యొక్క గుణగణాలకు వారసులుగా, అభిషేకానికి వారసులుగా, మన పితరులు చేసిన పరిచర్యకి వారసులుగా ఈ దినాల్లో మనం మారగలం. ఒకప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకొని ఏ మహిమను, ఏ జీవాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడో ఆ ఘనమైన పరిచర్యలు ఈరోజు మన ద్వారా చేయుటకు ఆయన సమర్థుడు. వారి విశ్వాసానికి, వారి ప్రతిష్టకి, వారి వైరాగ్యానికి మన వారసులుగా మారాలి అంటే ఈరోజు నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటేంటంటే, మనం ఎంత సేవకుడికి దగ్గరగా ఉన్నా, పరిచర్య చేస్తున్నా, రక్షింపబడి రక్షణని భయంతో, వణుకుతో కొనసాగించకపోతే మాయ మనసు, మలిన మనసు, మృతమైన మనసు పోయి మారు మనసు మనకు లేకపోతే, నిత్య జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు మనలో లేకపోతే మనము వారసులం కాదు. పాడే శక్తి ఉన్నా, వాక్యం చెప్పే గణగణ మాట్లాడే అనుభవం ఉన్నా, 10 మంది మనల్ని పిలిచి వాడుకుంటున్నా, మనము మన పితరుల, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల అభిషేకాలకి వారసులు కాలేము. పరివారంలో ఒకడు నీకు వారసుడు అవుతాడు అనుకుంటున్నావు అబ్రహాం, అతడు నీకు వారసుడు కాడు. నీ పరివారంలో ఒకటి వారసుడు కాదు. ఎలియాజరు నీకు వారసుడు కాడు. అతడు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత మంచివాడైనా, అతడు నీ ఇంట, నీ కడుపు పుట్టినవాడు కాదు. యేసుక్రీస్తు రక్షకుడని, ఆయనే పాపక్షమాపణ ఇచ్చే దేవుడని, పరిశుద్ధత, పరలోకం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆయుష్, ఆనందం అనుగ్రహించగల దేవుడని అర్థం చేసుకుని ఎవరైతే రక్షింపబడి ఆ రక్షణని భయముతో, వణుకుతో కొనసాగిస్తారో వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నికోదేముతో ప్రభు ఇలా మాట్లాడాడు, ఒకడు నీటి మూలంగా జన్మిస్తే ఆయన రాజ్యాన్ని చూడగలుగుతాడు, ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:21 చూస్తే శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని జయిస్తే దేవుని రాజ్యాన్ని అనుభవించి దేవుని రాజ్యాన్ని మోసేవాడిగా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడిగా మారిపోతాడు. ఈరోజు నువ్వు దేవునికి వారసుడు కావాలి, దేవుని పరిచర్యలకు వారసుడు అవ్వాలి. మన ముందున్నటువంటి పితరుడైనటువంటి జాన్ హైడ్, అలాగే దైవజనుడైనటువంటి జార్జ్ ముల్లర్ లాంటి ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనాత్మ మన మీద జాలు వారాలంటే, విలియం బూత్ అనేటువంటి దైవజనుడు కార్చిన కన్నీటి ప్రార్థన మనం కూడా కార్చి దేవుని సన్నిధిలో చేయాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మనము రక్షింపబడి ఆ రక్షణని భయంతో, ఒడుగుతో కొనసాగించాలి.
క్రమశిక్షణతో కూడిన జీవితం, జయక్రైస్తవ జీవితం లేకపోతే, విధి విధానాలను కాపాడుకునేటువంటి అనుభవాలు లేకపోతే, మారు మనసు మనలో మలినమైన మనసుగా మారిపోయి పాతవి చేసి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో మరలా పొర్లుతున్నట్లుగా పొర్లితే మన జీవితంలో ఆశీర్వాదం చూడలేం. ఈరోజు దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క శక్తికి ఆయన యోహాను సువార్త 14, 12, 13 ఏం చెప్పాడంటే, నేను చేసిన క్రియల కంటే మీరు గొప్ప క్రియలు చేస్తారు, నా వారసులు మీరే, పునరుద్ధానానికి సాక్షులుగా, నా సిలువకు గుర్తుగా మీరు నా వారసులు అవుతారు. ఇదిగో నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాను కనుక, సంచకరమైన పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటాడు కనుక, నేను ఉన్నప్పుడు కంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా శక్తివంతమైన బలమైన పరిచర్య మీరు చేయగలుగుతారు. ఈరోజు దేవుడు మనకిస్తున్న అమూల్యమైన ఆలోచన ఏంటంటే, దేవుని వారసులుగా మనం ఉండబోతున్నాం. అబ్రహాముకి వారసులు ఎలా అయ్యారో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ మన పితరుల పరిచర్యకి, మన దేవుని అనుభవాలకి, శక్తికి మించిన ప్రయాణం చేసి బలమైనటువంటి పరిచర్య చేయటకు మనం వారసులుగా మారనై ఉన్నాం. చరిత్రలో ఎందరో వ్యక్తులు మన పితరులకు వారసులుగా వారు ఉన్నారు. ఏలియా వెనకాల పరిగెడుతున్న ఎలీషా, ఎందుకు నాయనా నీ ఆత్మలో 2 పాళ్ళు, ఆ దుప్పటి అతని మీద పడినప్పుడు, ఆ దుప్పటి చేత ఆ యోర్దాన్ని చీల్చినప్పుడు చూస్తున్న శిష్యులు ఏమంటున్నారంటే, ఏలియా ఆత్మ అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను గురించి లోక భక్తుడు పరిచయం చేస్తూ, ఏలియా యొక్క ఆత్మ శక్తి అతని మీద ఉంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక మోషేని మరలా చూడాలి, ఒక ఏలియాని మరలా చూడాలి, ఒక సమూయేలుని మరలా చూడాలి, ఒక దావీదుని మరలా చూడాలి, ఒక ఎలీషాని మరలా చూడాలి, ఒక అబ్రాహాంని మరలా చూడాలి, ఒక పౌలుని, పేతుర్ని, యోహాన్ని మరలా చూడాలి అంటే మనం వారసులుగా మారాలి. వారసులుగా మారాలి అంటే రక్షింపబడిన ఆ ఆనందం, రక్షింపబడిన ఆ భయం, రక్షింపబడిన దినాల్లో ఉన్న ఆసక్తి, పట్టుదల, కన్నీళ్ళు, మొదటి ప్రేమ తిరిగి మనలో పునరుద్ధరింపబడి అది కొనసాగుతున్న అనుభవాలు కావాలి. నీవు దాసుడిగా మారి, లోకస్తుడిగా మారి అపవిత్రుడు అయిపోతే నువ్వు వారసుడు కాలేవు. నువ్వెంత ప్రేమ కలిగిన వాడు అయినా, కష్టపడి పరిచర్య చేసేవాడు అయినా, ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటూ కష్టపడేవాడు అయినా నీవు దేవునికి వారసుడు కాలేవు. నా పరివారంలో ఒకడు వారసుడు అవుతాడని అబ్రహాం అంటున్నప్పుడు దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ పరివారంలో ఒకటి దాసుడు కాలేడు, నీ గర్భమును పుట్టినవాడై, నీ గర్భమున నీ శరీరం, నీ స్వభావం అందుకున్నవాడై ఉండాలి. తండ్రి పోలిక క్రీస్తు స్వభావం లేని ఒక వ్యక్తి దేవుని క్రియలకు వారసుడు కాలేడు. బాహ్యమునకు యూదుడై ఉండి అంతరంగమునకు యూదుడు కానివాడు దేవుని పరిచర్యలకు వారసుడు కాలేడు. ఇశ్రాయేలు అందరూ అబ్రహాము సంతతి కాదు, ఇస్సాకు వలన సంతతే అబ్రాహాము సంతతి అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మొదటి మాట మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ అనుభవాలతో ఆ జీవితాన్ని కలిగి, భయము, వణుకు, యథార్థత, పవిత్రత కలిగి క్రమశిక్షణతో కూడిన క్రైస్తవ జీవితం లేక పాపంతో రాజీపడి, చీకటికి అలవాటు పడి లోక సంబంధంగా జీవిస్తే, ఇదిగో నువ్వెంత పరిచారకుడివైనా, ఎంత దగ్గరగా పనిలో ఉంటున్నా, ఎంత సహకారిగా ఉంటున్నా, అబ్రహాము నమ్ముకోదగిన వ్యక్తిగా నీవు వారసుడు కాలేదు అంటుంది బైబిల్. పరిశుద్ధ వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదిగో ఎలియాజర్ కానీ, నీ ఇంట్లో పరివారం కానీ ఒక్కడు కూడా నీకు దాసుడిగా ఉన్న వ్యక్తుల్లో వారు యజమానుడిగా మారరు, వారసులుగా మారలేరు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను సేవకుడిగా తెలియజేస్తున్నాను, మన ముందున్నటువంటి సేవకుల యొక్క వారి మీద ఉన్న అభిషేకం, వారి మీద ఉన్న ఆత్మ, వారి మీద ఉన్న పరిశుద్ధత, వారి మీద ఉన్న మాదిరి తిరిగి మనం అందుకోవాలంటే మొట్టమొదటిగా రక్షణని కాపాడుకొని బహు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన వారు ఉన్నాం. ఒకరోజు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయి శుద్ధి చేయబడి అమర్చబడినటువంటి ఆ హృదయాన్ని చూసి దైవం ఇలా మాట్లాడుకుంటుంది, నేను విశ్రాంతి దొరక్క తిరుగుతున్నాను, నేను విడిచి వచ్చిన ఇల్లును చూస్తానని చెప్పి అది అమర్చి ఉండుట, ఊడ్చి ఉండుట, పాపాలన్నీ కడగబడి శుద్ధి చేయబట్టి ఉండటం చూసి లోపల దేవుని ఆత్మ, దేవుని మాదిరి, దేవుని క్రమం లేకపోవడం చూసి నీళ్లు లేని ఆ హృదయాన్ని, నీళ్లు లేని ఆ వ్యక్తిత్వాన్ని, నీళ్లు లేని ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని చూసి తిరిగి మరలా దురాత్మతో వచ్చి అది ఆక్యుపై చేసుకుంటూ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు రక్షింపడిన దినాల్లో ఉన్నటువంటి అనుభవం, ఆ ప్రేమ, ఆ భయము, ఆ ఆరాటం, ఆసక్తి, స్వార్థ గురించిన ఆలోచన, సేవకు వచ్చిన 9 దినాల్లో ఉన్నటువంటి ప్రతిష్టతో కూడినటువంటి భయభక్తితో కూడిన జీవితం నీకుందా అనే విషయాన్ని ఈరోజు సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనంలో పరిహాసం ఆడుతున్నటువంటి ఇష్మాయిల్ దాస్యుని చూసినటువంటి సారాయి మాట్లాడుతున్నమాట. 21వ అధ్యాయం 10వ వచనం, ఈ దాస్యుని దీని కుమారుని వెళ్ళగొట్టము,
ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను. పరివారంలో ఒకడు వారసుడు కాదు, అది మొదటి మాట. రెండవది, ఇష్మాయిలు వారసుడు కాదు. ఇష్మాయిలు మానవ లెక్కల్లోకి వస్తాడు, ఇస్సాకు పరలోకపు లెక్కలోకి వస్తాడు. ఇష్మాయేలు మానవ జాబితాలో కనబడతాడు, ఇస్సాకు పరలోక జాబితాలో కనబడతాడు. ఇస్సాకు దేవుని నడిపింపు, ఇష్మాయిలు మానవ నడిపింపు. ఇష్మాయిలు ఇచ్చ వల్ల పుట్టాడు, ఇస్సాకు వాక్కు వల్ల పుట్టాడు. ఇష్మాయిలు శరీరం పనిచేస్తూ పుట్టాడు, ఇస్సాకు వాగ్దానం పనిచేస్తూ పుట్టాడు. ఇష్మాయిలు మానవ ప్రయత్నం, ఇస్సాకు పరలోక పరిచర్య, శరీరంతో చేసే పరిచర్య, మానవ తలపులతో చేసే పరిచర్య, మానవ ఉద్దేశాలతో చేసేటువంటి పరిచర్య, మానవ సంబంధమైనది ఏది మహిమలోకి రాదు అనే విషయాన్ని ఈరోజు నేను సేవకుడిగా జ్ఞాపకం చేస్తాను. ఇష్మాయిల్ నీకు వారసుడు కాదు, అతడు అడవి గాడిద వంటివాడు. సమాజంలో జీవించేవాడు కాదు, అడవిలో జీవించేవాడు. ఎప్పుడు సంతోషాలు కావాలి, సుఖాలు కావాలి, సోకులు కావాలి, ఈ లోక సంబంధమైన హడావుడి కావాలి, పేరు కావాలి, పొగడ్తలు కావాలి, సన్మానాలు కావాలి, ఈ లోక సంబంధమైన వాటిని ఆశించేవాడు. అడవి గాడిద వంటివాడు. అందరి చెయ్యి అతనికి, అతని చెయ్యి అందరికీ విరుద్ధంగా ఉంది. అందరూ ఒకటి చేద్దామంటే కాదంటాడు, ఇది చేద్దాము అని అందరూ అంటే కాదంటాడు, ఇది వద్దు అంటే ఇది చెయ్యాలి, చేసి తీరాలి అంటాడు. అతని చెయ్యి అందరికీ, అందరి చెయ్యి అతనికి విరుద్ధంగా ఉంది. ఈరోజు రక్షింపబడ్డావు నిజమే, దేవుని మందిరానికి వెళ్తున్నావు నిజమే, కానుక వేస్తున్నావు నిజమే, బైబిల్ చదువుతున్నావు నిజమే, కానీ నీ జీవితంలో పాపం ఉందే, అపవిత్రత ఉందే, మలినం ఉందే, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఉన్నాయి. దానిని బట్టి నీవెవరో తెలుసా? ఇష్మాయిలు గర్భాన్ని పుట్టినవాడైనా సారాయి ద్వారా, సంఘం ద్వారా, దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా వచ్చినవాడు కాదు. మానవ ప్రయత్నం వల్ల శరీరం పనిచేస్తే, ఇచ్చ పనిచేస్తే, అక్రమ మార్గంలో వచ్చినటువంటి వాడు ఇష్మాయేలు నీకు వారసుడు కాదు. ఇస్సాకుతో సాటి అయినటువంటి సహాయంగా అతడు వారసుడై ఉండడని చెప్పి సారాయి మాట్లాడుతూ ఉంది. బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు దాసి కుమారుడు వారసుడు కాదు, స్వతంత్రాలు కుమారుడే వారసుడు. ఈ రాత్రి మనకు అర్థం అవ్వాల్సిన సత్యం ఏంటంటే, పరివారంలో ఒకడు వారసుడు కాదు. రక్షణ లేక, రక్షణని కాపాడుకోక నీ జీవితంలో ఓడిపోయి పడిపోయిన వాడు అయితే నువ్వు దేవుని మహిమకు వారసుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే, ఇష్మాయేలు వారసుడు కాదు. ఇష్మాయేలు అడవి గాడిద వంటి వాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత లోకంలోకి వెళ్ళిపోతే, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆచార్యులకు వెళ్ళిపోతే, ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని భయము, వాక్యం, ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధాత్మ వీటిని పక్కన పెట్టి నీ ఆలోచనలతో, నీ అనుభవాలతో, నీ ఉద్దేశాలతో పనిచేయాలని ప్రయత్నం చేస్తే అది ఇష్మాయేలు సంబంధమైంది. శరీర సంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, పనులు కలిగిన వారు దేవుని కార్యాలకు వారసులు కారు. మన దేశంలో రాంబాబు గారు అనే దైవజనుడు, రాణాల బొంకే గారు వీడియోలు చూస్తూ ఉండేవాడట. ప్రభా, ఈ దైవజనుడు వాడుకున్నట్లుగా నన్ను ఎందుకు వాడుకోవు? దేవుడు ఆయన్ని రాణాలు బొంకెవలే బలమైన అభిషేకంతో రోగులను స్వస్థపరచడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి శక్తివంతంగా వాడుకున్నాడు. ఒక రోజున రాణాలు బొంకె గారిని ఇండియాకి రమ్మంటే, మీ దేశంలో రాంబాబు ఉన్నాడు కదా, నేను రావాల్సిన అవసరం లేదు. రాణాలు బొంకె యొక్క ఆత్మ అభిషేకం అతని మీద ఉంది. బిల్లీ గ్రహం గారిని ఇండియాకి రమ్మంటే, నేను ఎందుకు ఇండియా రావాలి? మీ దేశంలో భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, భగత్ సింగ్ గారు చాలు. ఒక బిల్లీ గ్రహం గారిలో వాడబడుతున్నటువంటి పరిచర్య ఈరోజు నేను సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఏ స్వామి గారి మీద, భగత్ సింగ్ గారి మీద, సాధు సుందర్ సింగ్ గారి మీద, అలాగే బిల్లీ గ్రహం గారి మీద, పెద్దలు దైవజనుల మీద ఉన్న అభిషేకం ఆదప్పడి మన మీదకి రావాలి. మన వారసులుగా మారాలంటే నెంబర్ వన్ మనము పరిచారకులుగా ఉండి అక్కడితో మాత్రమే ఉండి ఆధ్యాత్మిక శక్తిని, జీవాన్ని అనుభవించలేని వారమైతే మనం వారసులం కాదు. రెండవది, శరీర సంబంధంగా, మానవ ప్రయత్నంగా జీవితంలో నిలబడాలి, సంపాదించుకోవాలి, ఆస్తులు, పేరు ప్రఖ్యాతలు, అందాలు, చందాలు, వీటి గురించి ఆలోచన చేస్తే ఏలియా అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా అభిషేకం గెహాజీ మీదకి ఎందుకు రాలేదు? గెహాజీ దృష్టి వేరు. గెహాజీ ఎడ్లను, దాసదాసీలను, ఒలివ చెట్ల తోటల కొరకు పరిచర్యకు వచ్చినవాడు. ఆస్తుల కోసం సేవకు వచ్చినవాడు, ఆత్మల సంపాదన కోసం కాదు. తన ఇల్లు ఒళ్ళు గుల చేసుకునేవాడు కాదు. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆత్మలు సంపాదించాలని, ప్రాణానికి ప్రతిగా ఆయన ఆత్మలు ఇస్తాడు, జనాన్ని ఇస్తాడు, జనాంగాలు ఇస్తాడు. ఎరిగిన సత్యం, ఆ విషయం తెలియనివాడు గెహాజీ. ఆకాను యుద్ధానికి వచ్చాడు, సైన్యపు డ్రెస్సు వేసుకున్నాడు. ఒక సైనికుడు వేసుకునే వస్త్రధారణ కలిగి యుద్ధ భూమిలో ఉన్నవాడే. యోర్దాను చేర్చబడితే అద్దరికి వచ్చినవాడే, మన్నా తిన్నవాడే, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో సహవాసం చేసినవాడే, మేఘం కింద నడిచినవాడే. కానీ అతను ఎందుకు వారసుడు కాదు? రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు అంటే అతని దృష్టి షీనార వస్త్రాల మీద.
మణుగులు గెలిగిన బంగారం మీద, వెండి మీద అతని దృష్టి ఉంది కనుక అతడు చంపబడ్డాడు. అతని పరివారం కూడా నష్టపోయింది. ఈరోజు దేవుని మహిమకు నువ్వు వారసుడు కాగలవు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తుంది ఏంటి తెలుసా? మన పితరులు ప్రార్థించినట్లుగా, కన్నీరు కాచినట్లుగా, ఆత్మలు సంపాదించినట్లుగా వందల వేల మందికి బాప్తిస్మం ఇచ్చే శక్తివంతమైన వ్యక్తుడిగా చేటుకు ఆయన ఈ దినాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ పట్టణం యొక్క రక్షణ కొరకు నమ్మకంగా ఉండ యత్నించే ఒక్కడు నాకు దొరికితే చాలు. నేను దేశమును పాడు చేయకున్నట్లుగా బండ సందులు నిలిచి ఒక్కడు నాకు దొరికితే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇష్మాయిలు సంబంధమైనటువంటి స్వభావం కలిగిన, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన, అందరికీ వ్యతిరేకంగా భిన్నంగా ఏదో చేయాలి అనేటువంటి మానవ ప్రయత్నం కలిగిన వారికి దేవుని వారసత్వం లేదు. ఎవరికి వారసత్వం ఉంది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే 21:10లో, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇస్సాకు సంబంధమైందే దేవుని వారసత్వంలోకి వచ్చేది. ఇస్సాకు గురించి 4 లక్షణాలు లోతుగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపెడుతున్నాను. మొట్టమొదటిగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 31:53 చదివితే, 31:53, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. ఇస్సాకు దేవుని భయం కలిగిన వాడు. ఈరోజు నన్ను దేవుడు ఒక శక్తివంతమైన గండ్రగొడ్లగా చేసి, ఆయన అంబులు పొదులో చెక్కబడిన బాణాలుగా చేసి, కక్కులు పెట్టబడిన కొడవలుగా చేసి, నీ ద్వారా మానులను నూర్పుగా చేయాలి అంటే మొట్టమొదటి మాట, నువ్వు ఇస్సాకు సంబంధివి కావాలి. ఇస్సాకు సారూప్యం ధరించుకోవాలి. ఇస్సాకు ఆత్మ అభిషేకాన్ని కలిగి ఆవేశింపబడాలి. ఇస్సాకు లక్షణాలు ఏంటి? ఇస్సాకు గుణగణం ఏంటి? ఇస్సాకు నెంబర్ 1 దేవునికి భయపడేవాడని యాకోబు పరిచయం చేస్తున్నాడు. ఎవరి తోడ నేను ప్రమాణం చేస్తున్నాను తెలుసా? ఏ దేవునికి ఇస్సాకు భయపడ్డాడో ఆ దేవుని పేరట నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఇస్సాకు మనుషులకు భయపడినవాడు కాదు. ఇస్సాకు పరిస్థితులకు భయపడినవాడు కాదు. ఇస్సాకు తనలో ఉన్న బలహీనతలకు భయపడినవాడు కాదు. సజీవుడగు జీవం కలిగిన దేవునికి భయపడే అనుభవాలు కలిగినవాడు. ఈరోజు నువ్వు దేవుని పరిచర్యకి వారసుడుగా, మన పితరుల యొక్క అనుభవాలకి వారసుడుగా ఈ దినాల్లో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తిని రేపుకుని ఆ ప్రాంతానంతటినీ కదిలించాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఆయన సాధు సుందర్ సింగ్ని చూడాలి, భగత్ సింగ్ని చూడాలి, లేకపోతే ఏసన్ గారిని చూడాలి, బిల్లీ గ్రహం గారిని చూడాలి, చార్లెస్ వెస్లీ, ఇదిగో అనేక మంది, డేవిడ్ లివింగ్స్టన్ లాంటి భక్తుల్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదేం కేరీ లాంటి వారిని ఈ దేశం మరలా చూడాలి. పండిత రమాబాయి లాంటి గొప్ప వ్యక్తిని ఈ దేశం చూడాలి అంటే ఇదిగో నువ్వు వారసుడుగా మారాలి. నువ్వు వారసుడుగా మారాలంటే ఇస్సాకు అనుభవంలోకి రావాలి. ఇస్సాకు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడ్డ ఐశ్వర్యం, దేవునికి భయపడ్డ జ్ఞానమునకు మూలం, దేవునికి భయపడ్డ పరిశుద్ధత, చెడుతనం అసహించుట, దేవునికి భయపడుట ఐశ్వర్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నువ్వు దేవునికి భయపడతావా? ఈ రాత్రి వాక్యం వింటాడు కానీ దేవునికి భయపడితే నా ప్రభు నిన్ను ఇస్సాకులా వారసుని చేసుకుంటాడు. నీ పరివారంలో ఒకడు, అతడు వారసుడు కాదు. ఇష్మాయిలు వారసుడు కాదు. ఇస్సాకు వలనైన సంతతి ఇశ్రాయేలు వారే నాకు వారసులు, వారే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలరు. ఈరోజు పరలోకం చేరి భూమి మీద పరిచయం చేస్తూ అనేకులు తీసుకెళ్లే ఒక శక్తివంతమైన ప్రభావవంతమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే ఇదిగో ఇస్సాకు భయపడిన ఆ దేవుని తోడనట్లుగా నీవు దేవునికి భయపడాల్సిన అవసరం జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం, 22:9 ఇస్సాకు కలిగిన అనుభవం ఇంకెవరికి కలగల. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనుభవం కలిగిన వారు మరొకరు లేరు. ప్రభువు యేసుక్రీస్తు సిలువ మీద ప్రాణం పెట్టినట్లుగా ఆయన 22:9 బలిపీఠం మీద పెట్టబడ్డం మనం చూస్తాం. యేసు సిలువ ఎంత శక్తి కలిగిందో ఇస్సాకు బలిపీఠం అనుభవం కూడా అంతే ప్రభావం కలిగింది. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. దహన బలి పశువుగా 15-16 సంవత్సరాల ఈ కుర్రోడిని కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఎంత ప్రశాంతంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం.
కట్టెలు చక్కగా పేర్చేటటువంటి టెన్షన్ లేకుండా, భయం లేకుండా, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అక్కడ కట్టులు కడుతున్నప్పుడు ఆ ఇస్సాకు లోబడ్డంలో ఉద్దేశం ఏంటో తెలుసా? అతడు కూడా భయపడలా, అతడు కూడా అసహించుకోలా, అతడు కూడా ఇంత చిన్న వయసులో నేను చావాలా అనుకోలేదు. తండ్రి, నేను గొర్రె పిల్లంత పరిశుద్ధుడా, నేను గొర్రె పిల్లంత యథార్థవంతుడా, నన్ను బలి అర్పించనని బలిపీఠం మీద పెట్టడానికి బంధించే తండ్రికి అప్పగించుకున్నాడు, బలిపీఠం మీద సమర్పించుకున్నాడు. ఎవరి జీవితంలో బలిపీఠం ఉంటుందో నా దేవుడు వారిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బలిపీఠం లేని కుటుంబం, బలిపీఠం లేని జీవితం, బలిపీఠం లేని సేవ, సమర్పణ అనేది బలిపీఠం. బలిపీఠం అంటే సమర్పణ, బలిపీఠం అంటే వైరాగ్యం, బలిపీఠం అంటే ప్రాణార్పణగా పోయిపడ్డాం, బలిపీఠం అంటే ఉపవాసం, బలిపీఠం అంటే ప్రార్థన, బలిపీఠం అంటే పరిచర్య. తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ జీవితంలో త్యాగంతో కూడిన పరిచర్య, కన్నీటితో కూడిన పరిచర్య, ఉపవాస ప్రార్థనతో కూడినటువంటి నల్లగొట్టబడిన అనుభవం ఉంటే నా దేవుడు నేను వారసుని చేస్తాడు. ఆయన ప్రేమకి, ఆయన బలానికి, ఆయన వివేచనకి, ఆయన అనురాగానికి, ఆయన వాక్య పటిమకి, ఆయన అద్భుతాలకి, ఆయన శక్తికి నువ్వు ఈ రాత్రి వారసుడిగా మారాలి అంటే నీ జీవితంలో బలిపీఠం అవసరం. ఇస్సాకు సమర్పించుకున్నాడు, వాళ్ళ నాన్న సమర్పించుకున్నాడు. ఇక ఆ సమర్పణ తృప్తి చెందాడు కనుక దేవుడు అంటున్నాడు, మీ మనస్సులో మిమ్మల్ని మీరు బలించుకున్నారు, నీకు నువ్వుగా బలవడానికి బలిపీఠం మీద పెట్టబడ్డావు కనుక ఇక నువ్వు బలి అవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మలో, ప్రాణంలో బలయ్యే కనుక శారీరకమైన బలి అవసరం లేదని చెప్పి ఒక పొట్టేలు సమర్పించి అక్కడ బలిని నిర్వహించాడు దేవాతి దేవుడా. నీ జీవితంలో బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది. ఇక మూడవది చాలా అద్భుతమైన విషయం. దయచేసి 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 63వ మాట. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడారు. సాయంకాలమున బైబిల్ లేని రోజుల్లో, గ్రంథం అనేది, లిపి అనేది లేని రోజుల్లో ధ్యానించ బయలువెడుచున్నాడు. తండ్రి చెప్పిన విషయాలు, దేవుని విషయాలు ఆలోచన చేస్తూ, దేవుడు చాలా గొప్పవాడట, శక్తి కలిగినవాడట, చాలా పెద్దవాడట, ఈ అనంత విశ్వాన్ని ఆయనే చేశాడట, ఆయనకి మతిమరుపు లేదట, ఆయన జ్ఞాపక శక్తి కలిగినవాడట, మహాజ్ఞానం కలిగినవాడట, కాలంలో సంచరించగలిగినవాడట, ఆయన నక్షత్రం లెక్క పెట్టగలిగినవాడట, నక్షత్రములకు ఆయన దేవుడై ఉన్నాడు, మేఘములకు ఆయన దేవుడై ఉన్నాడు, కొండలకు, లోయలకు ఆయన దేవుడై ఉన్నాడు. ఇలాంటి మాటలు తండ్రి ద్వారా విని ఆ మాటలు ధ్యానం చేస్తూ కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రసవేదంతో కూడిన ఓ పరిహాసం, ఒక దైవికమైనటువంటి ప్రశ్నతను అనుభవిస్తూ పరములు తొక్కుతున్నాడు ఇస్సాకు. ఇస్సాకు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ధ్యానించే అనుభవం. నువ్వు దేవుని గురించి ఎంత తెలుసుకుంటావో అదే నీకు అభిషేకం. యేసుని ఎరుగుటకు, పునరుద్ధాన బలమును తెలుసుకుంటకు పౌలు ఎంత పరితాపించాడు. 13 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం ఆయన మరణంలో సమానమైన వారసత్వం పొందుటకు నేనేం చేస్తున్నాను తెలుసా? సమస్తాన్ని పెంటగించుకుని ముందున్నవే వాటి కొరకు వేగిరపడుతుంది, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను పరుగులెడుతున్నాను అంటున్నాడు. ధ్యానించు, వాక్యం ధ్యానించు, దేవుని ధ్యానించు, దేవుని ప్రేమను ధ్యానించు, మన పితరులు చేసిన పరిచర్య ఆనవాళ్ళని ధ్యానించు. పురాతనమైన మార్గంలో నిలబడి వారు ఎట్లాంటి పరిచర్య చేశారు ఆలోచించే, వారి ఆనవాళ్ళు, వారి జాడలు, వారి దుప్పట్లు మోషే చేతిలో ఉన్న కర్ర అందుకోవడానికి ప్రయత్నించే. మోషే చేతిలో ఉన్న కర్ర యెహోషువ చేతిలోకి వచ్చి, ఏలియా చేతిలో ఉన్నటువంటి ఆ గొప్ప వారసత్వం ఎలీషా దగ్గర నుంచి గెహాజీ అందుకోవాలి, యెహోషువ దగ్గర నుంచి ఎవరైనా అందుకోవాలి, అందుకున్నవారు లేరు. ఈరోజు వారసుడిగా నువ్వు మారాలి అంటే నీవు దేవునికి భయపడాలి, ఇస్సాకు వలె. బలిపీఠం మీద పెట్టబడాలి, ఇస్సాకు వలె. దేవుని సన్నిధిలో గడిపే అనుభవం, దేవునితో ఎక్కువ సహవాసం చేసే అనుభవం. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు, దావీదు ఆయన సన్నిధి కోరుకున్నాడు. దేవుని సన్నిధిని కోరుకున్న వారిని దేవుడు దీవిస్తాడు. ఆయన సన్నిధిలో గడపటం నువ్వు నేర్చుకుంటే, ఆయన సన్నిధిలో కూర్చుంటాం, ఆయన సన్నిధిలో నుంచుంటాం, ఆయన సన్నిధిలో నడవటం, ఆయన సన్నిధిలో సాగిలి పడడం, ఆయన సన్నిధిలో జీవించడం నిత్యకృత్యమైపోవాలి. ఇక చివరిగా 4వది, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యెను. భార్య గొడ్రాలు, పిల్లలు కనలేదు కాబట్టి వేరే పెళ్లి చేసుకుంటానని ఆమెని ప్రతిసారి నిట్టూరు పెడుతూ బాధ పెట్టడం కానీ, ఆమె విషయంలో అతడు చింతపడడం కానీ బైబిల్లో చూడడం. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన భార్యను పెట్టొద్దా, ఆమె గర్భవతి అవ్వాలంటే నువ్వే కార్యం చేయాలి నాయన, నువ్వు తప్ప వేరొక ఆధారం లేదు. విరక్తి చెందేవాడుగా, అసహ్యపడేవాడుగా, శోధనకి గురి చేసేవాడుగా,
లేనిపోని మాటలు మాట్లాడేవాడిగా కనబట్టలేదు. ఒక శ్రేష్టమైన భర్త ఎలాంటి పని చేయాలో బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, భార్య బలహీనంగా ఉంటే, భార్య అనారోగ్యంగా ఉంటే, భార్య కొన్నిసార్లు కొన్ని పనులు చేయలేని పరిస్థితులు ఉంటే ఆమెను ఆదరించే వ్యక్తిగా, ఆమె గురించి ప్రార్థించి అర్థం చేసుకునే వ్యక్తిగా ఇస్సాకు బాగా అర్థం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా, గర్భఫలం నీవు ఇచ్చి బహుమానం, బిడ్డలను అనుగ్రహించేవాడు నీవే. అతడు ప్రార్థన చేశాడట, దేవుడు కార్యం చేశాడు. ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకును మనం చూస్తున్నాం. దేవునికి భయపడే ప్రవర్తన కలిగిన ఇస్సాకు, దేవుని యొక్క సన్నిధిలో సజీవంగా సమర్పించుకున్న ఇస్సాకు, దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్న ఇస్సాకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఇస్సాకు. నీ పరివారంలో ఒకడు వారసుడు కాడు. రెండవ మాట, ఇష్మాయిల్ నీకు వారసుడు కాదు. నీకు వారసుడు ఎవరంటే ఇస్సాకు. నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఆయన ఎదురు చూస్తున్నాడు. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి. నేను చనిపోయిన వారిని లేపినట్లు మీరు నేపాలి. తాగుబోతుని, వ్యభిచారిని, దొంగల్ని, మోసగాడిని మార్చాను. సమాజానికి దీవెనకరమైన అనేక మంది జీవితాలను కట్టి నేను చూపించాను. మీరు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్ని, అనేక మంది వ్యక్తుల్ని మార్చగలిగిన వారిగా మీరు మారాలి అనే విషయాన్ని ప్రభు ఆశపడుతున్నాడు. నా దేవుడు చేతులెత్తి నిన్ను తన వారసుడిగా ప్రకటించాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు పరివారంగా ఉండిపోతే, నువ్వు ఎంత పరిచయం చేసినా, రక్షణ అనుభవాలు, అనుభూతులు నీకు లేకపోతే నువ్వు వారసుడు కాలేవు. ఒకవేళ రక్షింపబడినా, వాక్యమే చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాడబడుతున్నా, పాపం, శాపం, లోకం నీలో ఉంటే నువ్వు వారసుడు కాదు. దేవునికి భయపడే ఇస్సాకు, ప్రార్థన చేసే ఇస్సాకు, ధ్యానించే ఇస్సాకు, బలిపీఠం మీద పానార్పణగా పోయిబడి తన యవ్వనాన్ని దారిపోసి త్యాగం చేసిన ఇస్సాకు ఈరోజు నువ్వు సమర్పించుకుంటే, ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకుంటే, నా ప్రభు నీ జీవితంలో ఒక బలం కవిన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థన చేయండి. దేవా, నేను వారసుడిగా మారాలి. నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకి, నీ పరిశుద్ధతకి, నీ మహిమకు, నీ వెలుగుకి, నీ శక్తికి, నీ జీవానికి, కృపావరాలకి, ఘనమైన పరిచయకి నేను వారసుడిగా మారాలి. అద్వితీయ దేవా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పూట మీరు మాకు ఇచ్చినటువంటి సందేశం బట్టి వందనాలు. ఇతడు నీకు వారసుడు కాడు. ఎవరు నీకు వారసుడు? నీ మహిమకు అబ్రహాముకి వారసుడైన వ్యక్తి ఇస్సాకు గనుక, ఇస్సాకు ద్వారా ఆలోచన చేస్తే అబ్రహాము వారసుడు, అసలైన సంతానం క్రీస్తు. క్రీస్తు ద్వారా మేము కూడా వారసులమని ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. పరివారంలో ఒకడు వారసుడు కాదు, ఇష్మాయేలు వారసుడు కాదు, ఇస్సాకు మాత్రమే వారసుడు అనే సత్యాన్ని మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ వాక్యం వింటుండగా దేవునికి భయపడడానికి, ఈ వాక్యం వింటుండగా ప్రభా నీ సందరూ ప్రార్థన చేస్తున్నాను, బలిపీఠం మీద పెట్టబడ్డానికి, ధ్యానించే పొలంలోకి వెళ్ళి, సంఘంలోకి వెళ్ళి ధ్యానించి సహవాసం చేసే అనుభవాలు మీరు మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా పరిస్థితులకి జడవకుండా, కుటుంబం కొరకు పరిస్థితులను బట్టి ప్రార్థించే ఓ చక్కటి ఇస్సాకు మనస్సు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సదా మనకు తోడును గాక. ఆమేన్.